రమణ రమణ సార్ ఈ వార్త నిజమేనా సార్? సార్ మీ అమ్మాయికి పెళ్లి చేస్తున్నారంటే నిజమేనా? మా ఇంట్లో ఏ పెళ్లి జరగట్లేదు, ఇదంతా అబద్ధం. సార్ మీరు లవ్ మ్యారేజా? నా లవ్ మ్యారేజ్ ఏంట్రా? మీకు ప్రేమ అంటే అసహ్యం సార్. ఇదిగో ఏదో వార్త పట్టుకొచ్చి ఇక్కడ గొడవ చేయకండి. ఇదంతా చంటిగాడి పని. అంటే చంటి మీకు తెలుసు అనమాట. నాకు చంటి తెలుసు, కూడా అబ్బ తెలుసు. ఏంటి ఇప్పుడు? ఇదిగో నాకు అవతల సీఎం మీటింగ్ ఉంది. ప్లీజ్ ప్లీజ్ లీవ్ మీ అలోన్. గెట్ అవుట్. సార్ ఒకసారి మీ అమ్మాయిని బయటికి పిలవండి. మా అమ్మాయిని ఎందుకు పిలవాలరా? ఆగండి. ఇది నా కూతురు. ఈమె ఎవరిని ప్రేమించట్లేదు. ఈ ఇంట్లో ఏ పెళ్లి జరగట్లేదు. ఇప్పుడు మర్యాదగా మీరు బయట వెళ్ళకపోతే ఒక్కొక్కడిని ఇర్రగొట్టు పై పంపించాల్సి వస్తుంది. అవుట్ అవుట్. వెళ్ళండి ప్లీజ్. హలో హలో కట్టను. హలో అరే యాదవ్, పోలీసురా పదండి. డీజీపీ, నేను డీజీపీ గారితో మాట్లాడాలి. ఆయన బయట పిలిపించండి ప్లీజ్. ప్లీజ్ బయట పిలిపించండి ప్లీజ్. ఒకసారి బయట పిలిపించండి అండి. బయట పిలిపించండి అండి ప్లీజ్. ప్లీజ్ ఒకసారి పిలిపించండి ప్లీజ్. ఏం చేస్తున్నా? ఏం జరుగుతుంది? కాల్సి చచ్చిపోతానా? నా మాట వెనకెళ్ళిపోనా? నన్ను వెనకెళ్ళిపోనా ప్లీజ్. వెనకెళ్ళిపోనా ప్లీజ్. వెళ్ళిపో. చంటి, నువ్వు మాత్రం ఏం చేసుకోగలరే? ఐ వాంట్ డీజీపీ. ఐ వాంట్ డీజీపీ. సార్, నా కొడుకు సార్. సార్, నా కొడుకు సార్. ఏం కావాలి? జస్టిస్. ఏం కావాలి సార్? ఒక కానిస్టేబుల్ కొడుకు ఒక కమిషనర్ కూతురు ప్రేమించుకుంటా సార్. తప్పా సార్? మీరే చెప్పండి. ప్రజల్ని కాపాడాల్సిన పోలీసులు మోసం చెప్పాలని చూస్తే ఇక పోలీస్ వ్యవస్థ ఎందుకు సార్?
శృతి కమిషనర్ రౌడీలతో కలిసిపోతే ప్రజలకి న్యాయం చేసేది ఎవరు సార్? చూడండి సార్, ప్రేమించే నేరానికి పుడిచి చంపాలని చూశాను. అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతాను వచ్చాను. మీరు పోలీసులా రౌడీలా? ముందు నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ రివాల్వర్ కింద పడే. లేదు సార్, కమిషనర్ గారి వెంటనే పిలిపించండి. ఈ విషయాన్ని మీ అందరి ముందు తెలుసుకోవాలి సార్. ప్లీజ్ అని పిలిపించండి. నా కూతురు వదిలే, నేను షూట్ చేస్తాను. రాగండి. నో నో సార్, నా పర్మిషన్ ఇవ్వండి సార్. ఐ వాంట్ షూట్ హిమ్ సార్. వీడు నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు సార్. వద్దరా నా కూతుర్ని. మీ కూతురుని కిడ్నాప్ చేశానా? మీ కూతురు కావాలంతేగా? హలో వినాలి బేసాడేలో చిండి చూసారా సార్, మనిషిని చంపడానికి కూడా వెనకాలేదు. ఇంక అబద్ధాలు లెక్క. ఏయ్ నో సార్, నిన్ను నిన్ను నేను చెప్పాలని చూసానా? ఎవరు చెప్పారు? ఎవరు? నాన్న ఇంక చాలు నాన్న, మమ్మల్ని బతకనేయండి నాన్న. ప్లీజ్ నాన్న, ప్లీజ్. శృతి, నువ్వు Stop it. మిస్టర్ కమిషనర్, ఏమీ తెలియనట్టు నటించకండి. లేదు సార్, నాకు దీనికి ఏ సంబంధం లేదు సార్. ఏ సంబంధం లేదా? సార్ లేదు సార్, అబద్ధం చెప్తున్నాడు. రై, వాళ్ళని తీసుకురండి. ఇప్పుడే ఉంటావు. ఆ కుర్రాన్ని పంపించింది టీవీలో లైవ్ చూశాను. అడగదా వాళ్ళు ఎవరు పంపించారు? సిటీకి వచ్చినప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? అధికారం చేతిలో ఉంది కదా అని మానవత్వాన్ని మర్చిపోయి రోజు రోజుకి మీరు ఎలా దిగజారిపోతున్నారు. ఎప్పటికప్పుడు నాకు రిపోర్ట్ వస్తూనే ఉంది. Now I am suspending. Sir, no. Don't talk. Guns down. బంటి, నీ పెళ్లి నేను జరిపిస్తాను. ముందు హాస్పిటల్కి వెళ్తాను. నేను రాను సార్, నేను రాను. డిపార్ట్మెంట్ మీద నాకు నమ్మకం పోయింది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే అక్కడ అన్నీ మారిపోతాయి. నేను సస్తానా బ్రతుకుతాను అనేది సెకండ్. ఈ విషయం ఇప్పుడే ఇక్కడే తెలిపోవాలి సార్, ప్లీజ్. అయినా మా లైఫ్ లో మా ఇష్టం సార్, మేము ఎలాగో ఏడుస్తాం. ప్రజలు వీళ్ళిద్దరికీ ఏంటి సార్? నేను ఇప్పుడు ఇక్కడే తాళి కట్టాలి. అది కమిషనరీ హెడ్ కానిస్టేబుల్ చూడాలి సార్. Of course, you are right. ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులను బట్టి వాళ్ళు అనుకోవడంలో తప్పులేదు. ఇక్కడే కట్టావు తాళి. కడతాను సార్. కట్టేయ్. సార్ ఇది Stop it. కట్టేయ్. సత్యమిది అంతిమ విజయం ప్రేమలదే. చింతలు తెలిపిన సత్యమిది అంతిమ విజయం ప్రేమలదే. సత్యమిదే అంతిమ విజయం ప్రేమలదే. చరితలు తెలిపిన సత్యమిదే అంతిమ విజయం ప్రేమలదే.